నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు? సీఎం జగన్. సార్ చెప్పండి, మీటింగ్ ఎలా జరుగుతుంది సార్? మన బ్రహ్మాండం జరుగుతుంది. సాధికారిక యాత్ర బస్సుకి ఎలా ఉంది? సూపర్గా ఉంది. నెక్స్ట్ ఎవరు వస్తారంటారు మరి? ఇక్కడ ఎమ్మెల్యే ఉదయభాను ఉదయభాను గారేనా? బంపర్ మెజార్టీతో. మరి వాళ్ళ పొత్తుల వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడే ఏమీ లేదు వాళ్ళు మాటలే కానీ చేతలేం లేదు. చేతలంతా జగన్ది. జగన్మోహన్ రెడ్డి. కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది, పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది అని అంటారు. అసలు పవన్ కళ్యాణ్ కార్యకర్తలే లేరు ఇక్కడ. అసలు కార్యకర్తలే లేరు, పార్టీయే లేదు ఆయనది. ఇద్దరు పార్టీ ఇన్ఛార్జ్ కూర్చొని మాట్లాడుతున్నారు, ఓడిస్తాం జగన్. ఏమీ లేదు. భానుగారిని ఓడియడం ఎవరి వల్ల కాదు. జగన్ గారు సీఎం, భానుగారు ఎమ్మెల్యే ఇక్కడ మాకు. నెక్స్ట్ ఎట్లా ఉన్నాయి పథకాలు? ఎలా ఉన్నాయి? సూపర్గా ఉన్నాయి. ప్రతి ఇంటికి అందుతున్నాయి. నాకు ఎకరం పొలం ఉంది, బ్రహ్మాండంగా అందుతున్నాయి. అంటే ఇప్పుడు చంద్రబాబు వచ్చి ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తా అన్నాడు కదా, ఎక్కడ నమ్ముతారండి? చంద్రబాబు మాటలు ఎవరు నమ్ముతారు? అసలు ఎన్ని ఇచ్చినా ఎన్ని ఇస్తానన్నా ఎన్ని అబద్ధాలే, నమ్మరు. పోయినసారి రైతు రుణమాఫీ చేస్తానంటే చేయలేదు. ఏం చేశాడు? స్టార్టింగ్ నేను రుణమాఫీ చేస్తాన్నాడు, నాకు 1,50,000 గోల్డ్ పెట్టుకున్నా. ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడమే అది, దాని గురించి ప్రస్తావన తీసుకురాలేదు, వదిలేశాడు. కోటాయి కమిటీ అని చెప్పాడు. కోటాయి కమిటీలో ఏమో ఒక పత్రాలు ఇచ్చారు ఆయన ప్రభుత్వంలో. ఆ పత్రాలు కూడా 3 సార్లు ఇచ్చారు, 2 సార్లు ఎగ్గొట్టారు. అందులో మేము వడ్డీలకే సరిపోయినాయి మాకు. ఆయన నీకు నమ్మే పరిస్థితి లేదు, నమ్మరు జీవితంలో. ఆయన సీఎం కాడు. పవన్ కళ్యాణ్కి ఇక్కడ అసలు ఏం లేదండి. మా రాష్ట్రంలో సగం కూడా ఏం లేదు నాకు తెలిసి. కాన్ఫిడెంట్ అంటే అందరికీ అన్ని వర్గాల వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అందరికీ డబ్బు లేకపోతే అసలు ఎలా బతుకుతారండి? అసలు ముందు ప్రతి కుటుంబానికి డబ్బే కదా ముఖ్యం. ఆయన పథకాల వల్ల ప్రతి మహిళ ఆనందంగా ఉన్నారు. ఇవాళ పిల్లలకు భోజనం, మరి పెద్దలకు పెన్షన్లు, అన్ని రకాల కులానికి పెన్షన్లు, పేదవాడికి పెన్షను, అగ్ర కులాల వాళ్ళకి కూడా పేదవాళ్ళలో పెన్షన్లు ఇస్తున్నారు. ఇంకా ఎందుకు జగన్ ఎందుకు కాన్ఫిడెంట్గా ఉండడు? తీసుకున్న ప్రతి గుండె ఆయనకు ఓటేస్తుంది. అందులో ఈశ్వంత కూడా తేడా లేదు. ఏదో పైకి మాట్లాడతారు కానీ ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డి కంపల్సరీగా వేస్తారు. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో సీఎం కన్ఫర్మ్. అది బాగానే ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. జగనే గెలవాలి మరి, అన్నీ తీసుకుంటున్నాం. మీరు జగనే గెలుస్తారు అనుకుంటున్నాం. అభిమానం ఉంది మాకు, పథకాలు అన్నీ వస్తున్నాయిగా, అందుకోసమే జగన్ తిరుగులేదు. బాగానే ఉంది, అన్నిటికీ మేలు చేస్తున్నాను అందరికి. మళ్ళీ రావాలి, జగన్ అన్నే గెలవాలి. అన్నీ చేస్తుండగా, మంచి చేస్తుండగా మనకి. అది అమ్మఒడి వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయిగా ఉంది. అంతా చెప్పడమే. జగ్గైపేట మండలం, కృష్ణా జిల్లా. జగనన్న సామాజిక సాధికార యాత్ర మీటింగ్కి వచ్చాం. జగనన్న సంక్షేమ పాలన చాలా బాగుంది. 2024లో జగనన్న వన్స్ మోర్ గ్యారంటీగా 100% సీఎంగా అవుతారు. అతని పథకాలు చాలా బాగున్నాయి. అందరికీ ప్రజలకు న్యాయం చేస్తున్నాడు, పేదలకి అందరికీ సమన్యాయం చేస్తున్నాడు. సీఎం జగన్ గారు 100% విజయడంకా మోగిస్తారు. పొత్తు పవన్ కళ్యాణ్ కాదు, వాళ్ళు 100 మంది వచ్చినా సరే జగన్ ఢీకోట ఎవరి తరం కాదు, ఎవరి వల్ల కాదు. జగన్మోహన్ రెడ్డి అంత సంక్షేమ పాలన అందిస్తుండే ప్రజలకి. ఈరోజంత ఆంధ్రప్రదేశ్ అంత అభివృద్ధిలో ఉండటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. లేదండి, లేదు, వారే సోమరిపోతులు టీడీపీ వారు. కానీ ఇదంతా దుష్ప్రచారం చేస్తున్నారు. సీఎం జగన్ గారు మంచి పాలన అందిస్తున్నారు, పేదలని మంచిగా ఆదుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా విజయడంకా మోగిస్తారు, అటువంటి సందేహం ఏమీ లేదు. ఈ పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, పప్పు గారు కాదు, ఎవరు కాదు, ఎంతమంది ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఎస్, కన్ఫర్మ్ జగన్ సీఎం. నమ్మొచ్చు. 2024 కూడా 2019 రిపీట్ అయింది. 101, 175 అంతే. నో మోర్ అగ్రిమెంట్స్. దాని గురించి జగ్గైపేటలో కూడా స్వామినేని ఉదయభాను గారే మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తారు. ఈసారి మంత్రి కూడా అవుతారు.
పొత్తులు రాజకీయ పొత్తులు ఎన్ని ఉన్నా కానీ సింహం సింగల్గానే వస్తుంది, సింగల్గానే బరిలోనే దిగుతుంది అంతే. మరి వాళ్ళకు అంటే టీడీపీ జనసేన ఇవన్నీ కలుస్తున్నాయి, ఏకమవుతున్నాయి కదా. ఏది కలిసినా ప్రజల గుండెల్లో జగన్ చిరస్థాయిగా నిలిచిపోయిందండి. దాన్ని బట్టి ప్రజలే ఎన్నుకుంటారు. ఎందుకంత జగన్ గారిని మీద అంటే సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి చేయడం వల్ల ప్రతి ఒక్క కుటుంబం కూడా అంటే ఇంతగా లేదు కండి. అమ్మ ఒడి అని, ఆసరా పింఛనని, జగనన్న తోడు అని, గోరుముద్ద అని కొంతమందికి ఏట్లేదా లేదండి, అందరికీ చేకూరుతున్నాయి. ప్రతిపక్షాలకు కూడా చేకూరుతున్నాయి ఇందులో అసలు. చూడడం, పార్టీ చూడడం, మతం చూడడం అన్నారు కదా. ఇది 100% కరెక్ట్ అండి. జగన్ గారు చెప్పిందే జరుగుతుంది అంతే. టీడీపీ అవన్నీ అవును వచ్చినాయి సార్ ఇలా. ఇలా ఏం రాలేదండి. అప్పుడు ఏంటంటే జగనన్న ఇది చంద్రబాబు నాయుడు గారి జన్మభూమి కమిటీలు అని చెప్పేసి వాళ్ళు చెప్పేసుకొని వాళ్ళకి టిక్కులు పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఎలా గతంలో అలాంటి సమస్యలు మేము ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఎలా ఉంది అదే పరిస్థితి? ఇప్పుడు అలానే ఏం లేదు. కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ఇది 100% జరుగుతూనే ఉన్నాయి. మేమే చూపిస్తున్నాం కూడా, ఎక్కడో కూడా కాదు. ఇక్కడ మా జగ్గపేటలో మేము కల్లారా చూస్తున్నాం అలా సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు కూడా. గారి పనితీరు ఎలా ఉంది? సూపర్గా ఉందండి. 100కి 100 మళ్ళీ గెలుస్తారండి? కంపల్సరీ పక్క. రైతు బంధు అమ్మ ఒడి బాగుందని చెప్పరా, అది ఏముందా? గారు అవుతాడు మళ్ళీ కూడా, భాను గారే రావాలి మళ్ళీ. ఎవరమ్మా? భాను గారు ఎమ్మెల్యే. గారు బాగా చేస్తున్నారా? మరి ఎట్లా ఏమేం పథకాలు ఇచ్చాడమ్మా మీకు? రైతు భరోసా ఇచ్చిండు, అమ్మఒడి ఇచ్చిండు. అమ్మఒడి అవన్నీ బాగున్నాయా? ఇప్పుడు 45 సంవత్సరాలకి డబ్బు మాకు రాలేదయ్యా, నాకు 60 సంవత్సరాలు చేశారు, రాలే. అది